వినాయక చవితి సందర్భంగా నెల్లూరు పాండురంగ అన్నదాన సమాజం నందు కొండా ప్రవీణ్ శంకర్ చారిటబుల్ ట్రస్ట్ ముక్కాల గణేష్ మిత్రమండలి ఆధ్వర్యంలో వినాయక విగ్రహాల పంపిణీ, వస్త్రాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఆదివారం నెల్లూరు నగరంలోని టౌన్ హాస్పిటల్ ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ ఆహార పౌర సంస్థ డైరెక్టర్ వేమిరెడ్డి పట్టాభిరెడ్డి, నారాయణ విద్యా సంస్థల జీఎం వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి, నుడా మాజీ చైర్మన్ ముక్కాల ద్వారకనాథ్ పాల్గొని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు కొండా ప్రవీణ్ శంకర్, ఆర్యవైశ్య నేత సురేష్, భాస్కర్, ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు. సుమారు 500 మందికి పైగా పంపిణీ చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. జ్యోతి గారికి అభినందనలు తెలియజేస్తుగా వేముల శ్రీధర్ గారిని లయన్స్ క్లబ్ అధ్యక్షుడు దయవచ్చి ప్రతి ఒక్కరూ 1 లేదా 2 నిమిషాలు తీసుకోండి. వేదిక మీద ఉన్న అకాభిరాజ్ గారికి, ముక్కాల ద్వారకానాథ్ గారికి, మగా ప్రవీణ్ శంకర్ గారికి, చేసిన ముఖ్య అతిథులు అలాగే ముక్కాల ద్వారకానాథ్ గారికి అందరికీ ధన్యవాదాలు. ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు. ఈరోజు ఈ కార్యక్రమం ఇంత అద్భుతంగా జరుగుతుంది అంటే ముందుండి నడిపిస్తున్న మా మిత్రుడు జ్యోతి ప్రసాద్ గారుగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఏ కార్యక్రమాలైనా సరే ప్రజల మీద వేసుకొని అది ఆరోగ్యంగా ఎన్నో పనులు ఉన్నా కూడా ఇక్కడికి వచ్చేటువంటి పట్టాభి గారికి, ద్వారకా గారికి కూడా తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరు మన హిందూ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలు కేవలం అధ్యక్షుడే కాక మానవత్వంలో అమ్మా చీర కలత మారిపోద్ది. గణపతి వినాయక చవితికి సంబంధించి విగ్రహాన్ని ఏర్పాటు చేసిన కొండా ప్రవీణ్ శంకర్ గారికి, ముందుగా ముక్కాల ద్వారకానాథ్ గారికి, స్టేజ్ మీద స్పెషల్ గెస్ట్గా వచ్చిన అందరికీ ప్రత్యేక అభినందనలు. ఈరోజు మనము వినాయక చవితి హిందువుల్లో మెయిన్గా మనకు వినాయక చవితికి మనకు బాగా ఫ్యామిలీలలో అయింది. ఈ సక్సెస్కి పేరు మీద అందరినీ ధన్యవాదాలు తెలుపుకున్నాం. థ్యాంక్ యూ సార్. ఒకే ఒక్క మాట, అందరికీ అతని మీద ఎంత నమ్మకం అంటే గుడిలో దేవాలయం కడతానన్నా సరే, గుడి కడతానన్నా, మేము వస్తామన్నా, మేము చందాలు ఇస్తామన్నా, అంత నమ్మకం ఆయన. అందరికీ వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారు. నిదానంగా అందరికి ఇస్తారు, తొందరపడద్దు. అందరూ ప్రశాంతంగా కూర్చోండి. అందరూ